హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుంటే అండమాన్లో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో దక్షిణ భాగాల్లో కూడా వర్షాలు మొదలవునున్నాయి. వివరాల్లోకి వెళ్ళి తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తా, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, సిరిసిల్ల, మెదక్ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగుతాయి. ఇక అండమాన్లో ఏర్పడిన అల్పపీడన కారణంగా దక్షిణ తెలంగాణ, రాయలసీమ భాగాల్లో కూడా ఈరోజు వర్షాలు నమోదు కానున్నాయి. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, కడప భాగాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఇక మహబూబ్ నగర్, గద్వాల్, నాగర్ కర్నూలు ప్రాంతాల్లో కూడా ఈ రోజు రాత్రికి వర్షపాతం నమోదవుతుంది. హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా రానున్నటువంటి 4 రోజుల పాటు భారీ వర్షాలు నమోదు కానున్నాయి. కుకట్పల్లి, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజ్గిరి, జిహెచ్ఎంసి, చార్మర్, ఓల్డ్ సిటీ, ఉప్పల్, నాంపల్లి, ఖైరతాబాద్, జిహెచ్ఎంసి ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి వర్షాలు నమోదు కానున్నాయి. ప్రస్తుతానికి అయితే మధ్యాహ్నంలో పొడి వాతావరణం కొనసాగుతుంది. పగటి సమయంలో ఉష్ణోగ్రతలు ఉంటాయి. థ్యాంక్ యూ.